డిసెంబర్ నెల ప్రారంభించగానే మన ఇళ్ళను అంతా కూడా శుభ్రం చేసుకొని పెయింట్ చేసుకొని రకరకాలుగా అలంకరించుకొని లైట్స్ పెట్టి క్రిస్మస్ ట్రీస్ పెట్టి ఆ ఇంటి పైన స్టార్ పెట్టి ఒక చక్కగా మేము క్రీస్తుని కలిగి ఉన్నామని ప్రజలు చెబుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. చాలా మంచిదే. కేవలం మన దేశంలోనే ఈ క్రిస్మస్ జరుపుతారంటే లేదు, ప్రపంచం అంతా కూడా యేసు ప్రభువు వారి పుట్టుకను జరుపుతూనే ఉంటారు. మనం మాత్రమే కాదు, ఈ లోకంలో ఎక్కడైనా సరే ఈ క్రిస్మస్ పండుగ జరుగుతా ఉన్నటువంటి సందర్భం ఏకైక పండుగ ఒకటే అన్ని దేశాల్లో జరిగేటటువంటి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. కొన్ని పండుగలు ఉంటాయి, కొన్ని పండుగలు ఉంటాయి ఒక ప్రాంతానికి చెందినవిగానే ఉంటాయి, కొన్ని పండుగలు కొన్ని దేశాలకు చెందినట్టుగానే ఉంటాయి. కానీ యేసయ్య పుట్టుక ప్రపంచమంతా జరుపుకునేటటువంటి పుట్టుక అయితే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అదే ఒక రుజువు దేవుడైన ఆయన దేవుడైన ఒక రుజువు అంతే, అంతకు మించి ఇంకా చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు దేవుడు కాదు అంటున్నారు ప్రభువుని, ఈ రోజు రకరకాలుగా ప్రజలు మాట్లాడుతున్నారు, కానీ చరిత్రమే చెప్తుంది ఆయన దేవుడని. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏదేమైనా యేసు ప్రభువారు ఎప్పుడు జన్మించాడు ఈ లోకంలో? ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే ప్రభువారు జన్మించారు. ఆమేన్. ఆయన అప్పుడు జన్మించిన నేటికి మన హృదయాల్లో ప్రభు జన్మ ఉందండి. కొందరి జీవితాల్లో ఉంటుంది, కొందరి జీవితాల్లో ఉండదు. క్రీస్తు ఎక్కడ జన్మించాలి? మన హృదయంలో. అప్పుడే పండుగ. ఆమేన్ హల్లెలూయా. బట్టలు కొనుక్కున్నంత మాత్రాన, ఇల్లు చదువుకున్నంత మాత్రాన, స్టార్స్ లైట్స్ పెట్టుకున్నంత మాత్రాన, లేదా ఇంకొకటి చేసినంత మాత్రాన క్రీస్తు మన హృదయాల్లో జన్మించాడు. కానీ ఆయన మన హృదయాల్లో ఎప్పుడైతే జన్మించగలుగుతాడో అప్పుడే నిజమైన క్రిస్మస్. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. దయచేసి చూడండి, ఎవరైనా చదవండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. అయితే వాడు, అయ్యా ఎరువు వేరు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అందరూ చెప్పండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఏ సంవత్సరం మరి? ఈ సంవత్సరము ఉండనిమ్ము. ఆమేన్ హల్లెలూయా. ఇది ఈ నెల దాటితే 2025లోకి మనం ఏం చేస్తామండి? ప్రవేశిస్తాం. అయితే ఇక్కడ వాక్యంలో రాస్తున్నాడు, ఈ సంవత్సరం కూడా నువ్వేం చేయాలి? నన్ను ఉండనివ్వు. ఈ ప్రారంభ దినాలలో 2024 ప్రారంభ దినాలలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈ రోజుల్లో లేరు. మనతో ఉన్నవారు మొదటి దినమున ఆరాధనలో పాల్గొన్నవారు, మనతో దేవుడితో నడుచుకుంటూ వచ్చిన వారు, లేదా లోకంలో కనబడినటువంటి వారు, మన మధ్యలో సంచారం చేసిన అనేకులు ఈ రోజు మన మధ్యలో లేరు. అయితే ఈ చివరి దినాలలో కూడా మరి ఒక అవకాశం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎక్కువ శాతంగా మనం ఆలోచన చేస్తే ప్రారంభ దినాలలో కూడా ఎక్కువ మరణాలు జరుగుతాయి, చివరి దినాలలో కూడా ఎక్కువగా మరణాలు జరుగుతూ ఉంటాయి. డిసెంబర్ 31st అయితే ఎన్ని యాక్సిడెంట్స్! ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుందని తాగి తందనాలాడి పబ్బులకు తిరిగి ఎంజాయ్ చేస్తూ రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి పడి చనిపోయేవారు ఎంతో మంది కనబడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సంవత్సరము కూడా నీవు ఉండనిమ్ము, ఈ సంవత్సరం ఉండనిమ్ము అని అక్కడ తోటమాలి దగ్గర ఆయన అడుగుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ లేఖన భాగం అంతా కూడా మనం పరిశీలన చేసినట్టు ప్రజలు విన్నారా?
అక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది. ఏంటండి మొదటిది ఏంటిది? అందరూ చెప్పాలి. మొదటిది ఏంటిది? ద్రాక్ష తోట. నంబర్ 2 యజమానుడు ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు? యజమానుడు. నంబర్ 3 ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరం చెట్టు ఉంది. ఎందులో చెప్పాలి? ఎందులో ఉందట చెట్టు? ద్రాక్ష తోట అంతా ఉంది, కానీ ఆ ద్రాక్ష తోటలోనే ఒక అంజూరం చెట్టు ఒకటే ఉంది, ఇంకొకటి లేదు, ఒకటే ఉంది. ఆ తర్వాత తోటమాలి ఎవరున్నారు అక్కడ? అందరు చెప్పాలి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక తోటమాలి ఉన్నాడు. ద్రాక్ష చెట్టు, ఒక యజమానుడు, ఒక అంజూరం చెట్టు, ఒక తోటమాలి. ఆ తర్వాత తన యజమానుడట 3 సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాలు ఉండండి? 3 సంవత్సరాల నుండి ఆ ద్రాక్ష తోట దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన చూస్తున్నాడట అంజూరం చెట్టును. ఏమనంటే దీని మీద ఏమైనా ఫలములు దొరుకుతాయేమో, ఏమైనా ఫలములు వస్తాయేమో, దీని ఫలాలను నేను తినాలి, ఈ ఫలం నాకు ఇష్టమని గత 3 సంవత్సరాలుగా యజమానుడు వచ్చి ఆ చెట్టును చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయన చూసినప్పుడల్లా ఆ చెట్టు మీద ఏమున్నాయట? ఆకులు తప్ప ఇంకొకటి లేదు. అసలు యజమానునికి కావాల్సింది ఏంటి? ఆకులా? అమ్మా చెప్పండి, యజమానికి కావాల్సింది ఏంటిది? ఆకులు కాదు, ఆయన కావాల్సింది ఫలం. ఆయన కావాల్సింది, ఆయన ఆశించినటువంటి ఫలం ఆయనకు కావాలి. 1 సంవత్సరం వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. 2వ సంవత్సరం వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. 3వ సంవత్సరం వచ్చి చూసినా మళ్ళీ ఆకులే కనబడ్డాయి ఆయనకు. ఆయన వెంటనే ఆ తోటమాలిని పిలిచి ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ఈ చెట్టును ఏం చేయాలి? ఇప్పుడు నరికి పారవేసేయి. దీనివలన ఈ భూమి కూడా ఏమైపోతుంది? ఈ స్థలం అంతా వ్యర్థమైపోతుంది. దాని స్థలములో ఇంకొక దాన్ని నేను పెడతాను అని అంటున్నాను. రేపేందుకన్నా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యజమానుడు దేవునికి సాదృశ్యం. ఎవరికండి? అందరు చెప్పండి, ఎవరికి సాదృశ్యం? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. యజమానుడు ఎవరికి సాదృశ్యం? దేవునికి సాదృశ్యంగా ఉంటున్నాడు. ఆయన ప్రతి సంవత్సరం మనలో ఫలాన్ని ఆశిస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరము మొదటి నుండి చివరి వరకు మనం ఖచ్చితంగా చివరి దినాలలో ప్రభు వారికి ఒక ఫలాన్ని మనం అప్పగించేటట్టుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, అందరు చెప్పాలి హల్లెలూయా. అందుకే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంచడం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరట ఆయన? ఒక వ్యవసాయకుడుగా తండ్రి మనకుంటున్నాడు. ఆయన ఒక తండ్రిగా, యజమానుడిగా మన జీవితాలలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. ఆ యజమానుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని సంవత్సరం వెంబడి సంవత్సరం నడిపిస్తూనే ఉన్నాడు. ఒకదాని తర్వాత ఇంకొక దానికి దేవుడు తీసుకుని వెళ్తూనే ఉన్నాడు. కానీ మన జీవితాలు అనేక మార్లు చివరి దినాలకు వచ్చేసరికి ఆకులే ఉంటాయి తప్ప ఫలాలు మన జీవితాల్లో లేవు. చాలా ఆలోచించాలి మీరు. ఏమున్నాయండి మన జీవితాల్లో? ఆకులే. ప్రభువారు ఎప్పుడు చూసినా నీలో ఒక ఫలము లేదు, నీలో ఒక ఆశీర్వాదం లేదు, నీలో దేవునితో గడిపే సమయం లేదు, నీలో ప్రభువుతో ప్రార్థించే అనుభవం లేదు, వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేకుండా ఈ చివరి దినాలలో ప్రభువారు నిన్ను లెక్క అడుగుతున్నప్పుడు నీ జీవితాల్లో ఆకులు ఉన్నాయా, ఫలాలు ఉన్నాయా అన్నటువంటిది ఒకసారి మనల్ని మనం ఆలోచించగలిగినటువంటి విషయమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, అందరు చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. రెండవది తోటమాలి. ఎవరండి? తోటమాలి. మొదటి యజమానుడు అంటే ఎవరన్నాను? దేవుడు. నంబర్ 2 తోటమాలి అంటే దేవుని దాసులు. ఎవరండి ఈయన? తోటమాలి అంటే ఎవరు? అందరు చెప్పండి. తోటమాలి అంటే ఎవరు? మీ అయ్యగారే. ఎవరండి? మీ అయ్యగారే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రభువారు వచ్చి వారి దగ్గర అడుగుతున్నారు, ఇదిగో గత 3 సంవత్సరాలుగా ఇది కాపు లేదు, పూత లేదు, ఫలము లేదు,
ఇది అలాంటిగానే బ్రతుకుతుంది, అలాగే జీవిస్తుంది. పాత జీవితంతోనే, పాత బ్రతుకుతోనే, పాత అలవాట్లతోనే, పాత స్థితితోనే, చెడు బ్రతుకులోనే ఇంకా మార్చుకోకుండా అలాగే బ్రతుకుతుంది. ఇదిగో దీన్ని తీసే అని చెప్పినప్పుడు ఆ తోటమాలట దేవుని దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. ఒక రిక్వెస్ట్ పెట్టాడు ఆయన దగ్గర. ఏమంటున్నారంట, అయ్యా ఈ సంవత్సరం కూడా దీన్ని ఏం చేయాలి, నువ్వు ఉండనీయు ప్రభువా. ఈ సంవత్సరం దీన్ని తీసివేయకు ప్రభువా. ఈ సంవత్సరము ఒకసారి ఉంచి చూడండి. దీన్ని నేను బాగా త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, కావలసినంత నీరు పెడతాను. ఈ సంవత్సరమైనా దీన్ని ఫలించేటట్టుగా నేను నీ కొరకు మారుస్తానని తోటమాలి ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నారండి? అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందరం సంతోషంగా చెప్పుదాం హల్లెలూయా. ఇద్దరు చెప్పుదాం హల్లెలూయా. నాటబడినావు, ద్రాక్ష తోటలో నువ్వు ఏం చేయబడ్డావు? నాటబడినావు. ద్రాక్ష తోట అనగా ఇజ్రాయేలుకు సాదృశ్యం. ద్రాక్ష తోట అనగా ఒక సంఘానికి సాదృశ్యం. సంఘములో అంజూరపు చెట్టు ఒక అన్యులకు సాదృశ్యం. అన్య జనాంగంలో నుండి రక్షించబడి, దేవుని ఎరగని స్థితిలో నుండి రక్షించబడి, లోకములో, చీకటిలో, పాపంలో నడిపించబడుతున్న మనము రక్షించబడి ఇప్పుడు ద్రాక్ష తోటలో నువ్వు ఏం చేయబడ్డావంటే నాటబడ్డావు. ద్రాక్ష తోట అనగా సంఘం. సంఘములో నాటబడిన నీవు ప్రతి సంవత్సరము నీవు దేవునికి ఫలమునిచ్చే దానవుగా, ఫలం ఇచ్చేవాడుగా మార్చబడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఇద్దరు చెప్దాం హల్లెలూయా. ఏం చేశారట యజమానుడు? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఒకటి నాటేను అనండి. ఏంటండి? నాటాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? నాటాడు. అందుకే చూడండి వాక్యంలో మరి ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డారా గమనించండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఒక మాట రాస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఆ 18వ వచనంలో అక్కడ గమనిస్తే వేరే అధ్యాయంలో మనం ఒకసారి గమనిస్తే దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడుతుంది అని వాక్యంలో రాస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథంలోనైతే యెహోవా మందిరములో నాటబడినటువంటి వారమై మనం వర్ధిల్లుతామన్న కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 18వ వచనంలో గమనిస్తే అక్కడ రాస్తున్నటువంటి మాటలు. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 18వ వచనం అంటున్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరంలో ఏం చేయబడతారట? అందరు చెప్పాలి, ఏం చేయబడతారట? వర్ధిల్లుగా వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఎక్కడ నాటబడండి? ఎక్కడ నాటబడి? యెహోవా మందిరంలో నువ్వు నాటబడాలి. సంవత్సర ప్రారంభంలో చాలా మంది దేవుని మందిరంలో ఉంటారు. సంవత్సరం ప్రారంభంలో దేవుని సన్నిధిలో కనబడతారు. సంవత్సర ప్రారంభంలో ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో కనబడతారు. కానీ సంవత్సరం అంతం వచ్చేసరికి ఇక్కడ ఉండరు, వారు నాటబడలేదు వారు. మరి నువ్వు ప్రారంభంలో ఉన్నటువంటి నీ జీవితము ఈ అంతము వరకు కూడా ప్రతి సంవత్సరము ఏ రీతిలో మొదటిగా నీ దేవుని మందిరంలో నాటబడ్డావో అదే రీతిగా చివరి వరకు కూడా నీ దేవుని మందిరంలో నాటబడి నడిపించబడుతూ రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు నువ్వు దీవించబడట్లేదు? ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? ఎందుకు మేలు పొందుకోవట్లేదు? ఎందుకు ఒక ఉన్నతమైన స్థితికి రావట్లేదు అంటే నువ్వు దేవుని మందిరంలో నాటబడాల్సిన నీవు మరి ఒక చోటలో నాటబడి నీ జీవితాన్ని అనేక సార్లు నాశనం చేస్తున్నావు. బైబిల్ గ్రంథాలు మనం గమనిస్తుంటారా? ఒక వ్యక్తి యెరూషలేమును వదిలి ఎక్కడికి వెళ్తున్నాడట? ఎరికోకు వెళ్తున్నాడు. యెరూషలేమును వదిలి ఎరికో పట్టణానికి దిగి వెళ్తున్నాడు. వాస్తవానికి ఆయన ఉండాల్సింది ఎక్కడ?
యెరూషలేము అంటే దేవుని మందిరం. ఆ యెరూషలేములో ఉన్నంత వరకు ఆ వ్యక్తి క్షేమంగా ఉన్నాడు. యెరూషలేములో ఉన్నంత వరకు ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యెరూషలేములో ఉన్నంత వరకు ఆ వ్యక్తి మేలును పొందుకుంటున్నాడు. కానీ యెరూషలేమును వదిలి యెరికో అంటే లోకానికి సాదృశ్యం, యెరికో అంటే పాపానికి సాదృశ్యం, యెరికో అంటే శపితమైన దానికి సాదృశ్యం. ఎప్పుడైతే ఆ యెరికోలోనే దిగి వెళ్తున్నాడో ఏం చేయబడ్డాడంటే ఆయన దొంగల చేతిలో చిక్కబడ్డాడు, పట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, వస్త్రములు దోచుకొనబడినాయి, పరప్రాణంతో ముగించబడ్డాడు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. చివరిగా ఇక కొరప్రాణంతో మిగిలిపోయాడు. అక్కడ ఎవరైనా సహాయం చేస్తున్నారా అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే యెరూషలేములో నాటబడినటువంటి వ్యక్తి యెరూషలేమును వదిలి ఎక్కడున్నాడు? ఇప్పుడు యెరికోలో ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా దేవుని మందిరంలో మనం ఏం చేయబడాలి? నాటబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టిగా బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే దేవుని మందిరంలో నాటబడ్డాడు. ఆ దినమున అంజూరపు చెట్టు ఏ రీతిగానైతే నాటాడో ఆ రీతిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితాలు దేవుని మందిరంలో నాటబడాలి. రెండవదిగా తవ్వబడాలి. చెప్పండి, ఏం చేయబడాలండి? అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఏం చేస్తాడట ఆ తోటమాలి? ఏమంటున్నాడు యజమానుతో? అయ్యా, ఈ సంవత్సరం దీన్ని ఉండనిమ్ము, దీన్ని ఏం చేస్తాను? నేను బాగా తవ్వుతాను. ఒక మొక్కను పెట్టినప్పుడు పైన పెడతామా, త్రవ్వు పెడతామా? అమ్మా, ఏం చేయాలి? మంచిగా లోపలికి తవ్వాలి. అందులో రాళ్ళు ఏదైనా అడ్డొచ్చినాయి అనుకో ఏం చేయాలి? మనం వాటిని తీసివేయాలి. అది మంచిగా రౌండ్ గా చేయాలి. నీళ్ళు పోసిన అది దాంట్లోనే ఇంకిపోయేటట్టుగా దాన్ని రౌండ్ గా మనం ఏం చేస్తా ఉంటాం? తవ్వుతాం. ఆ తోటమాలి దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, ఈ సంవత్సరం నేను బాగా దాన్ని తవ్వుతాను. అపవిత్రమైనది ఏదైతుందో, చెడు ఏదైతుందో, పాపం ఏదైతుందో, మీకు విరోధమైన కార్యాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే లోకానుసారమైన విషయాలు ఉన్నాయో, లోకంలో నడిపించబడుతున్నటువంటి సభ్యతమైన కార్యాలు ఏదైతే దానిలో ఉన్నాయో వాటన్నిటిని నేను ఏం చేస్తాను? తవ్వి వేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే ఉన్నట్టుగా దైవజనులు చెప్పినప్పుడు కొన్నిసార్లు మన హృదయం ఏమైపోతుందండి? నొచ్చుకుంటది. అబ్బా, నన్నే అన్నాడు ఈ మాట అయ్యగారు. ఇట్లా అయినట్టు అయ్యగారు, ఒక అయ్యగారు వాక్యం చెప్తూ యోహాను 3:16 చదవండి అన్నాడట. ఏమన్నారండి? అది కాదు చదవాల్సింది. యోహాను 3:16 చదువుదాం అని అంటే ఒకరు తీసారు, చదివారు. ఆ వాక్యం గురించి ఆయన చెబుతున్నప్పుడల్లా యోహాను 3:16 దేవుడు లోకాన్ని ప్రేమించాడు, యోహాను 3:16 దేవుడు తన కుమారుని పంపాడు, యోహాను 3:16 దేవుడు ఈ రీతిగా మాట్లాడాడు అని ప్రతిసారి కూడా నొక్కి 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 చెప్తున్నాడు. యోహాను 3:16. వెంటనే వెనుక కూర్చున్న సంఘ పెద్ద లేచి, అయ్యగారు ఆపండి అన్నాడట. ఏమన్నాడండి అయ్యగారు? ఆ మాట ఆపండి అన్నాడట. ఏయ్యా, నేను ఏమన్నాను? నేనేమన్నా అన్నానా అంటే, నువ్వు అప్పటి నుండి ఆ మాట నాతోనే నా గురించి అంటున్నావు అన్నాడు. నేనెందుకంట అంటే ఆయన అన్నాడు, నా పేరు యోహాను అన్నాడట. ఆయన పేరు ఏంటండి? నా పేరు యోహాను, నాకు 3 భార్యలు 16 మంది పిల్లలు అన్నాడట. ఏంటండి? ఈయన యోహాను 3:16 అన్నప్పుడల్లా ఆయనకు నచ్చుకుంటా ఉంది హృదయం. అరే, నేను నా గురించేనేమో, నన్నే అంటున్నాడేమో, నా పేరే యోహాను, నాకు 3 భార్యలు 16 మంది పిల్లలు కదా, మరి ఈయన నొక్కి 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 చెప్తున్నాడు కదా, ఇది నా గురించేనేమో అనుకుంటున్నాడు ఆయన. అంటే దేవుని వాక్యము నిన్నేం చేస్తుందంటే త్రవ్వుతా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదైతే దేవునికి విరోధమైన కార్యం ఉందో ఆ మాట మాట్లాడుతున్నప్పుడే నీలో అపవిత్రమైనది తవ్వబడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని, ఏ మాటట? అందరు చెప్పాలి, ఏ మాటట అండి? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేస్తాము, ఏమి చేస్తామని పేతురును కడమ అపోస్తలులను ఏం చేశారట? వారు
అడుగగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువు చనిపోయి పాతిపెట్టబడి పునరుత్థానుడు అయిన తర్వాత అపోస్తలులు అందరికీ ఒక మేడగదిలో కూర్చున్నప్పుడు పేతురు మాట్లాడుతూ ఉంటుంటే, పేతురు వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంటే, పేతురు ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా వారు ఏం చేయబడ్డారట? నొచ్చుకున్నారు హృదయంలో. ఆ మాట ద్వారా వారు గాయపరచబడ్డారు కనుక వారు అడుగుతున్నారు, ఇప్పుడు మేము ఏం చేయాలి రక్షణ పొందడానికి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. తవ్వబడాలి. ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి? దేవుని వాక్యం ద్వారా తవ్వబడుతూ రావాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో చూడండి, ఒక చక్కటి మాట రాయబడింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను ఏం చేసేట? ఆయన నాటించాను. చేతిలో తీసుకోవడం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? యజమాని బాగుగా త్రవ్వి, కావలసినంత దాన్ని త్రవ్వి రాళ్లను ఏరివేసి అందులో ఒక శ్రేష్టమైన మొక్కగా నీవు ఉండాలని, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలని యజమానుడు ఏం చేసిందండి? నిన్ను బాగుగా తవ్వుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. మొదటిగా నువ్వు ఏం చేయాలి? దేవుని మందిరంలో నాటబడాలి. రెండవదిగా నువ్వు ఏం చేయాలి? దేవుని మందిరంలో నాటబడినటువంటి నీవు ప్రతి దినము దేవుని వాక్యము చేత నీ హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రమైనటువంటి దాన్ని త్రవ్వి ఏం చేయాలండి? బయట పారవేయాలి. ఆమేన్. ఆమేన్ అనట్లేదు మీరు. ఆమేన్. ఇంతమంది ఉంచుకుంటారా అలాగే ఈ అంతంలో? అమ్మా, ఇంకా అలాగే నడుస్తావా? గత జీవితం నువ్వు పోలే ఉంటావా? నీ లోకంలో ఉన్నటువంటి ఆశలను నువ్వు కలిగి ఉంటావా? ఇక్కడికి వచ్చినప్పుడే ప్రార్థన చేస్తూ బయటికి వెళ్ళిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుంది? దాన్ని పట్టుకొని వెళ్తున్నామా? అయితే ఈ చివరి దినాల్లోనైనా నువ్వేం చేయబడాలి? దేవుని వాక్యం ద్వారా తవ్వబడుతూ రావాలి. అప్పుడే ఈ సంవత్సరం కూడా నీవు ఉండబడతావు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడవదిగా తోటమాలి అంటున్నాడు అక్కడ, నేను బాగా త్రవ్వి దాన్ని నేను ఎరువు వేస్తాను. ఏం వేస్తాడటండి? ఎరువు వేస్తాడు. వాక్యం విత్తి వాక్యం కాల్సినప్పుడల్లా సమృద్ధిగా నీ జీవితాల్లో పెడతా ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమంది ఏమిస్తాడట? చెప్పాలి, ఏమిస్తారట? ఎవరు? ఏ వ్యక్తులు? యెహోవా ధర్మశాస్త్రమును చదివిన వారు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించిన వారు, దేవుని ధర్మశాస్త్రమును విని దాని ప్రకారంగా నడిచినటువంటి వారు ఏం పొందుకుంటారండి? నిరంతరము నీటి కాలువల యోరన నాటబడి ఒక పచ్చని ఫలించు చెట్టు వలె మనము మార్చబడదము గాక. హల్లెలూయా. చెప్పాలి అందరూ హల్లెలూయా. బిడ్డలు చెప్పాలి హల్లెలూయా. ఆ నాలుగవదిగా ఏం చేస్తారు? అప్పుడు మనం ఫలించాలి. ఏం చేయాలి? నాటబడాలి, తవ్వబడాలి, ఎరువుతో నింపబడాలి. అప్పుడే మనం ఏం చేయబడతాం? ఫలిస్తాం. అసలు వాస్తవానికి దేవుని ఉద్దేశము బైబిల్ గ్రంథంలో రాస్తా ఉన్నాడు చూడండి. దేవుని ఉద్దేశము ఆయన మనల్ని ఎందుకు సృష్టించదంటే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాల్లోనే అక్కడ రాయబడింది, 3 సంవత్సరాల నుండి నేను దాని యొద్దకు వస్తున్నాను, అయినప్పటికీ దాని మీద ఆకులు తప్ప ఫలములేమి కనబడట్లేదు అన్నాడు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఆనందిస్తాడు, మహిమపరుస్తాడు అన్నట్టు. చూడండి 15వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరుట 15వ అధ్యాయం 16వ వచనం ఏనండి, తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మీరు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు?
ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుగా ఎందుకు నాటబడ్డారు? ద్రాక్ష చెట్టులో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన వాడేగా ఎందుకు ఏర్పాటు చేయబడ్డావంటే నీవు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు నీ ఫలము నిలిచి ఉండాలని దేవుడు మనల్ని కూడా ఏం చేశాడండి? ఏర్పరచుకుంటూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ గట్టిగా బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఫలాల గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చాలా ఫలాలు ఉన్నాయండి. లోకంలో అయితే చాలా ఫలాలు మనకు తెలుసు. మామిడి పండు, జామ పండు, అరటి పండు. మరి బైబిల్ గ్రంథంలో ఏం ఫలాలు ఉన్నాయి? ఆత్మఫలం. బా, ఎవరో చెప్పారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే ఆత్మఫలం ఏమనగా ఏంటిది? ఆత్మఫలాలు అంటే ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆశానుగ్రహం, సాత్వికము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఏంటండి? ఆత్మ ఫలాలు. నీతి ఫలాలు అని కూడా ఉన్నాయి. ఏం ఫలాలండి? నీతి ఫలాలు. చూసారా ఎప్పుడైనా? నీతి ఫలాలు. మూడవదిగా ఇంకా గమనిస్తే మారు మనసుకు తగిన ఫలం అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదొక ఫలమా? మరి మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఇయ్యండి అని అడిగాడు దేవుడు. అంటే మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తే, మారు మనసును కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవునికి ఒక ఫలముని ఇచ్చినటువంటి వారమే మనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చేతులెత్తి హల్లెలూయా. మనల్ని ఫలించాలని, మన ఫలం ఎప్పుడు నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకును గూర్చి మనం ధ్యానించినట్లయితే, ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరమందు 100 ఫలము పొందెను అని రాయబడింది. ఏం చేశాడట ఇస్సాకు? ఎప్పుడు విత్తనం వేశాడు ఇస్సాకు అంటే కరువు ఉన్నప్పుడు. కరువు అనగా శ్రమలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగిన సమయంలో సైతము మనం ఏం చేయాలి? దేవునిలో ఫలించాలి. ఆ సంవత్సరము అని రాయబడింది అక్కడ. అంటే సంవత్సరంలో మనం దేవునికి ఒక ఫలాన్ని ఇచ్చేటటువంటి బిడ్డలంగా మనం మార్చబడుతూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరం సంతోషంగా బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పుదాం హల్లెలూయా. సంతోషంగా చెప్పుదాం హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలండి? మొదటిగా దేవునిలో ఫలించాలి. ఈ సంవత్సరము ఒక ఫలాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. ప్రార్థన అనే ఫలం కావచ్చు, విశ్వాసం అనే ఫలము కావచ్చు, దేవునికి ఇచ్చుట అనే ఫలము కావచ్చు, ఆయనకు అర్పించే నైవేద్య ఫలాలు కావచ్చు. నీ జీవితంలో ఏ శ్రేష్ఠ ఫలం ఉందో వాటన్నిటిని మనం దేవునికి అప్పగించుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమట. ఇది ఏ ఫలం అండి? చెప్పండి అందరు, ఏ ఫలం ఇది? జిహ్వ ఫలము. ఆయన నామాన్ని ఒప్పుకొనుచు, ఆయనని స్తుతించుచు, ఆయనను గణపరుస్తూ, ఆయన నామమును సన్నతిస్తూ మనము ఆయన నామమును బట్టి ఏం చేయాలి? ఆయనకు ఒక జిహ్వ ఫలాన్ని మనం దేవునికి అర్పించేటటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ఈ సంవత్సరంలో మీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యములను బట్టి, ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి అద్భుతమును బట్టి నువ్వు దేవుని పేరిట దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు ఒక ఫలం ఇచ్చేదానవుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. బాగా సంపాదించుకొని, కూర్చుకొని, ఒక దగ్గర పెట్టుకొని ఆ సంవత్సరం అతడు వృద్ధి పొంది అంటున్నాడట, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, అనేక సంవత్సరములకు కావలసినంత నేను ఏం చేశాను? నీకు సమకూర్చాను. వెంటనే దేవుడు అన్నాడు, రే గరివాడా, రేపేమవుతుందో నీకు తెలియదు, రేపేమవుతుందో నీకు తెలియని జీవం ఏపాటిదిరా అన్నాడు.
దేవుణ్ణి స్తుతించేది పోయి ఆశీర్వదించాడు దేవుడు అతన్ని. కావలసినంత సంపదన ఉంది, కావలసినంత ఆస్తి దొరికింది, ఆయనకి ఎంత కావాలంటే అంత దొరికింది. అనేక సంవత్సరముల వరకు తిన్న తరగనటువంటి ఆస్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి తన ప్రాణం కానుకున్నాడు. తిని త్రాగు సుఖించి ఎంజాయ్ చేయరంటున్నాడు. మరి ఈ రోజుల్లో లేరా అలాంటి వారు? ఉద్యోగం వచ్చేదాకా ప్రభువా 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 అని పాదాలు పట్టుకుంటాం. ఉద్యోగం వచ్చేంత వరకు దేవుని సన్నిధిని కలిగి ఉంటాం. ఉద్యోగం వచ్చేంత వరకు ఆ దేవునితో నడుస్తూ సేవకునితో నడుస్తూ ఉంటాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక వారం, 2 వారాలు, 3వ వారం తర్వాత మళ్ళీ మనం కనబడతామండి. ఎక్కడుంది నీ ఫలం? అసలు నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఏమైందయ్యా మరి ఈసారి ఎందుకు రావట్లేదు అంటే వారు అంటారు, అయ్యా కొంచెము టైం బిజీ ఉందయ్యా, షెడ్యూల్ అంతా బిజీ ఉంది. నిన్న బిజీ చేసింది ఎవరు? అసలు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించింది ఎవరు? ఆ రీతిగా నీకు మేలు చేసింది ఎవరు? ఏమి లేని స్థితిలో నుండి ఒక ఆశీర్వాదమైన స్థితిలో తెచ్చింది ఎవరు? ఏమి లేని స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది ఎవరు? ఏమి లేనటువంటి స్థితిలో నుండి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో నిలబెట్టింది ఎవరు అంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఆ దేవుని పేరిట నువ్వేం చేయాలంటే ఆయనకు జీవబలాన్ని ఇవ్వాలి, అనగా దేవునికి స్థితియాలములు నువ్వు అర్పిస్తూనే రావాలి. ఈ అంతములో నీవు దేవునికి ఒక జీవబలముగా మార్చబడుతూ రావాలి. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు 103వ కీర్తనలో రాస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరవడానికి వీలు. ఎవరితో చెప్తున్నాడు ఆయన? ప్రజలతో చెప్పట్లేదు, దేశం వారితో చెప్పట్లేదు, ఆయన ప్రాణముతో ఆయన అనుకుంటున్నాడు. అరే దావీదు, నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నావు, గొర్రెలను కాస్తూ ఉన్నావు, అరణ్యంలో తిరుగుతూ ఉన్నావు, ఎన్నిక లేని వాడిగా ఉన్నావు, యోగ్యత లేని వాడిగా నువ్వు బ్రతుకుతా ఉంటే నీ దేవుడు నిన్ను ఆ గొర్రెల కాపరిలో నుండి తీసుకొని ఒక ఉన్నతమైన స్థితి దేవుడు నిన్ను ఇచ్చాడు. ఈ దినమున ఇజ్రాయేలు జనాంగానికి ఒక రాజుగా దేవుడు నిన్ను మార్చాడు. కాబట్టి మీరు తిను త్రాగు సుఖించు అని అంటున్నాడు ఆయన. లేదు, ఆయన అంటున్నాడు ఇంతగా దేవుడు ఏం చేశాడు. కాబట్టి నా ప్రాణమా నీ దేవుడిని సన్నిధించు. దేవుడు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుని స్తుతించు, సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములను దేవుని కూడా నువ్వు ఏం చేయగలగా మర్చిపోకూడదు. ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేయలేదా మీకు? ఈ సంవత్సరంలో దేవుడు అద్భుతాలు చేయలేదా మీ జీవితంలో? ఈ సంవత్సరంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయలేదా? ఈ సంవత్సరంలో అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని కాపాడలేదా? ఈ సంవత్సరంలో మీ ప్రయాణాలలో మీరు వెళ్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు తప్పించలేదా? ఈ సంవత్సరంలో ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి మిమ్మల్ని పోషించలేదా? మీ దగ్గర ఏది లేనటువంటి సమయంలో ఒక పోషణను దేవుడు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తూ రాలేదా? అంటే అన్ని రకాలుగా దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు. కాబట్టి మీ ప్రాణముతో ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టి ఎత్తుగా చెప్దాం హల్లెలూయా. గట్టి స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఇంకో బిడ్డలు హల్లెలూయా. ఏంటండి? దేవునికి దహన బలులు, బలి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అర్పించాలి. యోబును గురించి ఒక మాట రాయబడి చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. యోబు గురించి రాబడి యోబు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. సారీ, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తన హృదయంలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని దేవుడి యోబు ఏం చేస్తున్నాడు? అక్కడ అర్పిస్తూ వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా ఎందుకు ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఉండనిస్తున్నాడు అంటే ఆయన కొరకు ఫలించడానికి. రెండవదిగా ఎందుకు దేవుడు నిన్ను ఈ సంవత్సరం ఉండనిస్తున్నాడంటే నీ జీవ ఫలాలను
నీ దహన బలులను, నీ బలి అర్పణలను దేవునికి అప్పగించడానికి. యోబు ప్రతిదినము కూడా పిల్లలేమైనా తప్పిదములు చేశారేమో అని, పిల్లలేమైనా పాపం చేశారేమో అని, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారేమో అని ప్రతి దినము వారి విందు దినములు పూర్తయిన తర్వాత వారి నిమిత్తమై అరుణోదయముననే లేచి ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర బలిని అర్పిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు యోబు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అరుణోదయమున లేచి దేవుని దగ్గర గడపగలుగుతున్నావా? అరుణోదయమున లేచి నీ ప్రార్థన అనే బలి దేవుని సన్నిధిలో పెట్టగలుగుతున్నావా? అరుణోదయమున లేచి నీ సమస్యల కొరకు దేవుని దగ్గర మొరపెట్టగలుగుతున్నావా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. ఆ రీతిగా యోబు అరుణోదయమున లేచి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? బలిని అర్పిస్తూ నడుస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ఫలించుట కొరకు, రెండవదిగా దేవునికి దహన బలులు, సమాధాన బలులు ప్రభువుకు అర్పించడానికి, మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 12వ వచనం. అమ్మా, ఏం కలగజేయమంటున్నాడు ఇక్కడ? అందరు చెప్పండి. ఏంటంట? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరానికి ఎన్ని దినాలు ఉంటాయి చెప్పండి? ఎన్ని దినాలండి? 365. ఎన్ని దినాలండి? 365 రోజులు నీవు లెక్కించగలిగే జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ అనాలి ఆమేన్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మా దినములను మాకు లెక్కించుటకు నేర్పు, మాకు జ్ఞాన హృదయాన్ని నువ్వేం చేయాలి? కలగజేయాలి ప్రభు అంటున్నాడు. ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రభు కొరకు బ్రతకాలో, ఎలా దేవుని సన్నిధిలో గడపాలో, ఎలా ఆయన దగ్గర నువ్వు జీవించగలగాలో నీకేం కావాలి? ఇప్పుడు ఒక జ్ఞాన హృదయం కావాలి. ఒక జ్ఞాన హృదయాన్ని నువ్వు పొందుకొని ఆ జ్ఞానానుసారంగా నీ దినాలన్నీ ప్రభువుతో గడుపుకు రావాలి ఈ సంవత్సరంలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. చాలా మంది యవనస్తులు అడిగితే, అరే ఏం చేస్తున్నారు అంటే, డిగ్రీ చదువుతున్నా అంటారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయారు అనుకో, ఈ సంవత్సరం అంతా ఏమైపోయింది? వేస్ట్ అయిపోయింది అంటారు. కొంతమంది యవనస్తులు పని చేసుకోరా అని చెబితే ఆ సంవత్సరం అంతా టైం పాస్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, చెప్పిన మాట వినరు. చివరిగా ఆ సమయం ఏమైపోతుంది? వారి జీవితాల్లో నుండి పోతుంది. అప్పుడు అరే ఏంట్రా నీ పరిస్థితి అంటే, ఎందుకో ఏమో అనవసరంగా ఈ సంవత్సరం అంతా నేను ఏం చేశాను అంటే వారికి జ్ఞానం లేదు. ఆ దినాల్ని ఎలా గడపాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఈ సంవత్సరాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనం ఎలా నడిపించబడాలన్న జ్ఞానం హృదయం లేక అనేక మార్లు ప్రజలు ఏం చేస్తున్నట్టు సమయాన్ని ఏం చేస్తున్నారంటే వ్యర్థంగా పోగొడుతూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటున్నాడు, సమయమును పోనీయక ఏం చేయాలట? సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి నీ సమయం పోతే మళ్ళీ ఆ సమయం నీ దగ్గరికి రాదు. ఒకసారి దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడంటే, ఒక దినాన్ని ఇచ్చాడంటే, ఒక సంవత్సరాన్ని ఇచ్చాడంటే మళ్ళీ 2024 మీ జీవితంలోకి వస్తుందా అండి? రాదు. ఈ 2025లోకి వెళ్తే మళ్ళీ సంవత్సరం కావాలయ్యా, నేను ఆ సంవత్సరంలో మళ్ళీ మొదటికి వస్తా అంటే అది మీ దగ్గరికి రా. దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు తెలుసా అంటే, నీ దినాలన్నీ కూడా దేవునితో గడపడానికి కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరం గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం ఒకసారి. హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. బిగ్గరగా చెప్పుదాం హల్లెలూయా. ఇక్కడ గమనించినారా, ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు నీవే. ఎవరండి? నీవే. నేనే అనండి, గట్టిగానండి కొద్దిగా. నేనే. ఎవరు నువ్వు ఇప్పుడు? అంజూరపు చెట్టు అనగా ఒక విశ్వాసి. ఈ విశ్వాసి ఏం చేయబడాలి? ప్రతి సంవత్సరం ఫలిస్తూ రావాలి. నీ జీవితంలో ఆకులు కనబడకూడదు దేవునికి. ప్రతి సంవత్సరం ఏం చేశాడట? యజమానుడు వచ్చి చూస్తా ఉన్నాడు ఎలా ఉందో.
ఏమైనా ఫలం ఉందో, ఏమైనా ఫలించిందేమో అని ప్రతి సంవత్సరం చూస్తున్నాడు ఆయన. మరి 2024లో కూడా మొదటి దినం నుండి నేటి వరకు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా జీవించావు, ఎలా బ్రతుకుతున్నావు అన్నటువంటిది నువ్వు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దేవునికి లెక్కను అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ అప్పగించే ముందు నీలో ఆకులు ఉన్నాయా, ఫలం ఉందా? నీలో పైకి కనబడినట్టుగా కనబడుతున్నా లోపలకు ఫలం ఉందా అన్నటువంటి దాన్ని మనం ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో నడవాలి. ఇంకా నువ్వు బ్రతుకుతున్నావంటే ఈ సంవత్సరం కూడా ఉండనీయు అని మాట ఇంకా నీ జీవితంలో అంటున్నట్టే నీ దైవజనులు నీ కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనే. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, నా సంఘంలో ఉన్న ఈ బిడ్డను మీరు కాపాడండి, నా సంఘంలో ఉన్న ఈ బిడ్డను మీరు దీవించండి, నా సంఘంలో ఉన్న ఈ బిడ్డ ఇదిగో ఈ సమస్యలో ఉంది, ఈ సంవత్సరం వారిని బ్రతికించండి అని వారు పెడుతున్నటువంటి మొరను బట్టే ఈ సంవత్సరం కూడా దేవుడు ఏం చేశారు, నిన్ను కాపాడుతున్నాడు. ఇంకొక 20 రోజులైతే ఈ సంవత్సరం నీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది. మళ్ళీ రమ్మంటే రాదు. ఈ సంవత్సరం ఈ 20 దినాలు నువ్వు ఉండాలి అంటే, ఈ 20 దినాలు నువ్వు ఈ లోకంలో బ్రతకాలి అంటే, ఈ 20 దినములు ఇంకా నువ్వు జీవిస్తూ రావాలంటే ప్రభువు కొరకు నువ్వేం చేయాలి? ఒక ఫలాన్ని ఇచ్చే వ్యక్తిగా మార్చుకోవాలి. జీవ ఫలం కావచ్చు, ప్రభు కొరకు బలులు కావచ్చు, జ్ఞానయుక్తంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి దినాలన్నీ కూడా నువ్వు ప్రభు సన్నిధిలో గడిపి ఆయన కొరకు ఒక చక్కటి ఫలాన్ని ఇచ్చే వ్యక్తిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక.